క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘమును ప్రేమించి దీవించి తన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని సంఘమ, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాలలో నుండి అంశాన్ని మనము చదువుకుందాము. ఈరోజు అంశము మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ వచ్చి అంశాన్ని సంఘానికి తెలియజేస్తాడు. ఈరోజు అంశము దేవుని పని చేయుట. మంచిది. సంఘానికి ఈరోజు అంశాన్ని తెలియజేసినటువంటి మరి రాజేష్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటయ్యా అంటే దేవుని పని చేయుట. ఈరోజు మన యొక్క అంశము ఈ 2024వ సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారంలో మన అంశము దేవుని పని చేయుట. కాబట్టి అంటే ఈ యొక్క అంశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 2024వ సంవత్సరంలో నీవు ఏ పని చేసావో, ఎట్లా పని చేసావో, ఏ రీతిగా ఉన్నావో అది అంతా కూడా నీవు మర్చిపోయి వచ్చే ఆదివారం నుండి నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఒక స్థిరమైన నిర్ణయాలు కలిగి దేవుని పని చేయటము ప్రారంభించాలి అనే భవిష్యత్తు సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క కార్యాన్ని ఈ యొక్క 24వ సంవత్సరము చివరి ఆదివారంలో మనకు ఒక అడ్వాన్స్డ్గా ఈ అంశము మనకి తెలియజేస్తూ ఉన్నది. దేవుని పని చేయుట ఇది చాలా ధన్యత. దేవుని పని చేయటం అనేది చాలా ధన్యత. మనము ఇళ్లలో పనులు చేసుకుంటాము, మన పనులు మనం చేస్తూ ఉంటాము, తల్లిదండ్రుల పనులు బిడ్డలు చేస్తూ ఉంటారు, బిడ్డల పనులు తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. కానీ చివరికి మనకు చూస్తే ఏదో ఒక సమయంలో వారి యొక్క ఆలోచన విధానాలను బట్టి అక్కడ కక్షలు, ద్వేషాలు, కోపము మిగులుతూ ఉంటుంది. కానీ దేవుని పని చేయుట ద్వారా మనకు కలిగే ఆ కీర్తి, ప్రతిష్టత, ప్రయోజనము, ఆశీర్వాదము, ఆనందము, దీవెన అనేది మనకు ఏ రీతిగా కలుగుతుందో ఈరోజు లేఖనాల ద్వారా మనము చూద్దాం. ఒక పని చేయాలి అంటే మనకి కావాల్సింది ఏంటంటే శ్రమ కావాలి. దానికి ఆ శ్రమను మనం సిద్ధపాటు చేసుకుంటూ ఉంటాం. ఒక పనికి వెళ్ళాలి అంటే ఈరోజంతా కూడా ఆ పని నేను చేయగలను అనే ఒక సిద్ధపాటు ఉంటేనే ఆ పనికి మనము వెళుతూ ఉంటాము. లేకపోతే ఇవాళ బాగులేదులే, నేను పనికి రాలేను అని చెబుతూ ఉంటారు ఆ సిద్ధపాటు లేకపోతే. అదే రీతిగా పిల్లలు కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళి నేను సాయంకాలం వరకు స్టడీలో ఉండగలను అంటే వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ ఆ ఆలోచన వారికి లేకపోతే వెళ్ళలేను, నీరసముగా ఉన్నది అనే ఒక ఆలోచన వస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికి వాళ్ళు సందేహపడుతూ సెలవు పెడుతూ ఉంటారు. ఇట్లా ఒక పని చేయగలము అనే భరోసా ఉంటేనే మనము ఏం చేస్తాము, ఆ పని వెళతాము. చేయలేము అనేటువంటి ఒక ఆలోచన ఉంటే మనము ఆ పనికి వెళ్ళటానికి మనము సిద్ధపడము అన్నమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయటము ఏంటి? దేవుని పని మనము చేయటము అంటే దేవుని పని అనేది అది చాలా ధన్యకరమైనటువంటి పని అన్నమాట. ఎవరైనా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, నా ఫ్రెండు మంచి జాబులో ఉన్నాడు, అతను వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్నాడు, మురిగిపూడి పూర్ణచంద్రరావు అని చెప్పి.
అతను నన్ను అడుగుతూ ఉంటాడు, ఏం పని చేస్తున్నావు బాబురావు అని అడుగుతూ ఉంటాడు. నేను అంటాను, నేను దేవుని పని చేస్తున్నాను అంటే ఆయన అంటాడు, నీవు చాలా ధన్యుడు అయ్యా అంటాడు. నిజమే, ప్రతి వారిని పలకరించుకున్నప్పుడు ఏం పనికి వెళుతున్నావు, ఏం పని చేస్తున్నాడు, మీ అబ్బాయి ఏం పని చేస్తున్నారు, ముందు మనం కనిపించిన వెంటనే బాగుండావా అనే మాట తరువాత అడిగే ప్రశ్న ఏదంటే ఏం పని చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాం. మన పనిని బట్టి మనకి విలువ పెరుగుతూ ఉంటుంది. మనం చేసే పని మనకి విలువను పెంచుతూ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏం పని చేస్తున్నామంటే నేను పనికి వెళ్తాను, ఏదో ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తాను, తర్వాత చర్చిలో పరిచర్య చేస్తాను అంటే ఆ మాట ఆ యొక్క వ్యక్తి విలువను పెంచుతూ ఉంటుంది. ఏం పని చేస్తున్నావంటే నేను పలానా డ్యూటీ చేస్తున్నాను, ఆదివారం ఎన్ని పనులుండా మందిరానికి వెళుతున్నాను అంటే ఆ మాట ఆ వ్యక్తి యొక్క విలువను పెంచుతూ ఉంటుంది. ఏం పని చేస్తున్నామంటే నేనేం పని చేయట్లేదండి అంటాం. మీ ఆడవాళ్ళు ఏం పని చేస్తున్నారంటే మా భార్య మాత్రం చర్చిలో పరిచర్య మందిరానికి వెళుతూ ఉంటుంది అనగలే ఆయన విలువ తగ్గుతుంది, ఆయన భార్య విలువ ఏమవుతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మనం ఏ పని చేసినా చివరలో ఆ దేవుని యొక్క నామము అనేది కనుక మనం ఉచ్చరించినప్పుడు ఆ దేవుని నామము అనేది మన విలువను, మన కుటుంబ విలువను, మన బిడ్డల విలువను పెంచుతూ ఉంటుంది. మీరేం చేస్తారు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, మేమేమో పలానా పనికి వెళ్తాము, ఆదివారం వచ్చలేకే మేమందరము కూడా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళతాము అంటే ఆ మాట ఆ కుటుంబ విలువను ఏం చేస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది. ఏం పని చేస్తున్నావు? నేను ఏం పని చేయట్లేదు. మరి ఎట్లా బ్రతుకుతున్నావు? ఏదో ఒకటి జరుగుతూ ఉంది అనే మాట ఆ వ్యక్తి యొక్క విలువను తగ్గిస్తూ ఉంటుంది. కనుక మనం చేసే పని మన విలువను ఏం చేస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన విలువను పెంచుతూ ఉంటుంది. మన చిలకలూరిపేటలో షాలేం చర్చి ఉన్నది, షాలేం రాజుది. ఆ చర్చిలో దాదాపు 200 మంది పరిచర్య చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. అక్కడ ఒక కాలనీ ఉన్నది, మదర్ తెరిసా కాలనీ. అక్కడ నుంచి కొంతమంది వచ్చి పరిచర్య చేస్తారు. చివరికి ఉదయాన్నే 6 గంటలకే వాళ్ళు వచ్చి అక్కడ పరిచర్య చేస్తారు. ఆ ఆహారము అక్కడే ఉంటుంది, టిఫిను అక్కడే ఉంటుంది, పరిచర్య చేస్తూ ఉంటారు. ఒక ఆమె భర్త బాగా త్రాగుబోతు. ఆయన అన్నాడు, నువ్వు పరిచర్యకి వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు. భర్తను వదిలేసి, బిడ్డలను వదిలేసి, ఏదో మందిరంలో పని అని చెప్పి ఉదయాన్నే లేచి ఆదివారం వెళుతూ ఉన్నావు, ఇక నీవు వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు. ఆమె ఏం చేయాలో అర్థం కాక భర్త లేగోకముందే ఆ రాత్రి జరిగింది. ఉదయాన్నే లేచి ఎప్పటి వలె బైబిల్ తీసుకొని ఆమె ఆ మందిరంలో పరిచర్యకి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉద్రేకము ఉగ్రుడయ్యి అక్కడి నుంచి ఆమెను హింస పెట్టి తీసుకొని రావాలి అని అతను చాలా రౌద్రముతో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ షాలేం రాజు మందిరం దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆమెను అంతమందిలో అవమానించి, ఆమెను హింసించి, ఆమెను తన్నుకుంటా తీసుకురావాలని ఒక ఆలోచన కలిగి చివరికి ఎంత స్పీడ్తో వస్తూ ఉన్నాడు అతను. ఆ ప్రాంతంలోనే మేము అక్కడ ఉన్నటువంటి ఇదివరకు అద్దెకుండా ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు దాటిన తర్వాత ఆ ఉద్రేకముతో వెళుతూ ఉన్నాడు. ఉద్రేకము మనిషికి జ్ఞానాన్ని తగ్గిస్తుంది. ఉద్రేకము మనిషి జ్ఞానాన్ని ఏం చేస్తుంది, తగ్గిస్తూ ఉంటుంది. కోపము కూడా మనిషిని అజ్ఞానిగా మారుస్తూ ఉంటుంది. రాత్రికాల సమయంలో కోపములో ఉన్న కొన్ని లక్షణాలను వాక్యం ద్వారా నేను మీకు సంఘానికి తెలియజేశా. ఉద్రేకము, కోపము, ఉగ్రరూపము ఇవన్నీ కూడా మనిషిని అజ్ఞానంలోకి నడిపిస్తూ ఉంటాయి. ఆ ఉద్రేకంతో వెళుతూ ఉన్న టైంలో ఇక దగ్గరికి షాలేం రాజు చర్చి దగ్గరకు వచ్చే టైంలో అక్కడ ఒక సిమెంట్ రోడ్డు ఉన్నది. అది ఎత్తుగా ఉంటుంది. అది ఇట్లా దాన్ని ఎక్కి అవతల చర్చిలోకి వెళ్ళాలి.
అది అట్లా ఎక్కే టైంలో ఉద్రేకంతో దగ్గరకు వచ్చేలేకే ఆయన ఆ రోడ్డు ఎక్కువ ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్లో ఒక కాలు వేసాడు, రెండవ కాలు వేసేలేక ఆ రెండవ కాలు ఆ రోడ్డుకి ఏం చేసిందమ్మా గుద్దుకొని బోర్లుగా పడ్డాడు. తలెళ్ళి రోడ్డు గుద్దుకుంది, ముక్కెళ్ళి రోడ్డు గుద్దుకుంది, ముక్కు డ్యామేజ్ అయిపోయింది, తల పగిలిపోయింది, రోడ్డు మీద అట్లానే పడిపోయాడు. అప్పుడు ఆ చర్చి దగ్గర వాళ్ళందరూ కూడా ఎవరో ఒక వ్యక్తి పడిపోయాడని చెప్పి ఆ లోపల పరిచర్య చేసే వాళ్ళందరూ వచ్చి ఆయన భార్య మాత్రము లోపలే పరిచర్య చేస్తున్నది. ఆమె బయటకు రాలేదు, ఎవరో చేస్తారని చెప్పి. వాళ్ళందరూ వచ్చి అతన్ని లేపి ఆ రక్తాన్ని కడిగి అదంతా కూడా చేసి తర్వాత చూస్తే పలానా సహోదరి భర్త అని తెలిసి ఆయనకు పరిచర్య చేసినప్పుడు షాలేం రాజు బయటకు వచ్చి ఆయనను ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఆయన వస్తుంది దేనికి? ఆ చర్చిలో పరిచర్య చేసే పని చేసే తన భార్యను అవమానపరచడానికి, ఆమెను గాయపరచడానికి, ఆమెను హింసించటానికి. కానీ చివరికి ఎవరు అవమానపడ్డాడు? ఆయనే అవమానపడ్డాడు. ఎవరు గాయపడ్డాడు? ఆయనే గాయపడ్డాడు. ఎవరు హింసించబడ్డాడు? ఆయనే హింసించబడ్డాడు. ఎవరు హాస్పిటల్లో ఉన్నాడు? అతనే హాస్పిటల్లో చేరాడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన భార్య ఆ షాలేం రాజుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తన భర్త కొరకై ప్రార్థన చేయించినప్పుడు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉండి పశ్చాత్తాపము చెంది ఏడ్చి, అయ్యా నేను నా భార్య దేవుని పని చేస్తుంటే నేను అవమానపరచాలనుకున్నాను, నా జీవితం ఎట్లయిపోయిందని పశ్చాత్తాపపడి ఆయన కోలుకున్న తర్వాత మరలా ఆయన కూడా చర్చికి వచ్చి బాప్తీసం తీసుకొని ఈనాడు చర్చిలో బలమైన పని చేసే వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డను నిలబెట్టుకున్నాడు. దేవుని పని చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పని చేయటం ద్వారా ఆ కుటుంబ విలువ పెరుగుతుంది. ఇప్పుడు ఆమె దేవుడు పని చేస్తుంది, ఆమె భర్త మరల దేవుని పని చేయటానికి సిద్ధపడ్డాడు. ఆ కుటుంబం అంతా కూడా ఉదయాన్నే లేచి పిల్లలు, భార్య, భర్త అందరూ కూడా ఆ చర్చిలో ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబం యొక్క విలువ ఎంతగానో పెరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి మన జీవితాలలో ఈరోజు అంశము దేవుని పని చేస్తే మన జీవితాలు ఎప్పుడు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఏంటి దేవుని పని అంటే? కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది మందిరంలో స్తుతిస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారమ్మా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు. రకరకాలైనటువంటి పరిచర్యలు బైబిల్లో ఉన్నవి అన్నమాట. ఈ రకరకాలైన పరిచర్యలు మనము చేసేటవన్నీ కూడా దేవుడి పని. బైబిల్లో చూడండి, హన్నా దేవుని పని చేస్తుంది. హన్నా దేవుని పని ఏం పని చేస్తుంది? ప్రార్థన. దేవుని పని అంటే నీవు నీ సహోదరుల కొరకు, నీ తోటివారి కొరకు, నీ సంఘ బిడ్డల కొరకు, నీ సమాజం కొరకు నీవు ప్రార్థన చేయటమే దేవుని పనిలో ఒక భాగమై ఉన్నది. హన్నాకు బిడ్డలు లేరు. హన్నాకు బిడ్డలు లేకపోతే బిడ్డల కొరకై ఎక్కడికి వెళితే నాకు సంతానము కలుగుతుంది, ఎక్కడికి వెళితే దేవుడు నాకు బిడ్డలు కలుగుతారని ఈనాడు బిడ్డల కొరకై మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళితే, ఎక్కడికి వెళితే అని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటాము. హన్నా అయితే బిడ్డలు కలగాలి అంటే ఆమె ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా? సంతానము అనుగ్రహించేవాడు దేవుడు కాబట్టి ఆ దేవునికి నేను ఏం చేయాలి? విజ్ఞాపన చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. బైబిల్లో మనం చూస్తే ప్రియ దేవుని సంఘమా, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాము. నీ సేవకురాలినైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ హన్నా తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట
మానెను. నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందుదును గాక. అంటే అంతవరకు బిడ్డల కోసము ఏడ్చింది, కన్నీరు కార్చింది, ప్రలాపించింది. అయ్యా, ఎల్కానా హన్నా ఇద్దరు కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన వారి విశ్వాసంలో బలాన్ని పొందేటట్లు చేసింది. ఎప్పుడు కూడా ప్రార్థన మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. ప్రార్థన మన భక్తి జీవితాన్ని బలపరుస్తూ ఉంటుంది. ప్రార్థన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు దగ్గరకు నడిపిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తిలో ప్రార్థన ఉండదో వారి విశ్వాసంలో వారు అవిశ్వాసాన్ని వారు ఏం చేస్తారమ్మా, అవిశ్వాసంలో నడుస్తూ ఉంటారు. ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన ఉండదో వారు దేవునికి దూరస్తులుగా ఉంటారు. ప్రార్థన మన భక్తి జీవితాన్ని పెంపొందింప చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క స్త్రీ హన్న ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి దేవునికి విజ్ఞాపన చేసిన తరువాత ఆమె ఒక విశ్వాసం ఉంచింది. నేను దేవుని పని చేశాను, దేవుడు నా పని చేస్తాడు. చూడండి ఆమె యొక్క విశ్వాసము, నేను దేవుని పని చేశాను, తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు, దేవుడు నా పని చేస్తాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా ఒక మాట ఉంది, అందరూ మీ పనులు చేసుకుంటున్నారు కానీ నా పని చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అంటాడు. కానీ మనం దేవుని పని చేస్తే అన్న విశ్వాసం ఏంటి తెలుసా, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నా సమస్యను దేవుడికి చెప్పుకుంటే ఆయన నా పని చేస్తాడు అని ఆ ప్రగాఢమైన విశ్వాసంతో ప్రార్థించి అంతవరకు ఉపవాసం ఉంది. అంతవరకు ఆమె ఏం చేసిందమ్మా, శరీర సంబంధమైనటువంటి యొక్క ఆహారాన్ని విసర్జించింది, ప్రార్థించింది. ఆ తర్వాత దేవుడు తప్పకుండా నా జీవితంలో ఆయన కార్యము చేస్తాడు అనే ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఇప్పుడేం చేస్తుంది, ఇంటికి వచ్చి ఇక భోంచేయటం ప్రారంభించింది, ఆహారం తినటం ప్రారంభించింది. కారణం ఏంటి తెలుసా, దేవుడు నా పని చేస్తాడు అనే విశ్వాసంలో ఆ యొక్క హన్న బలాన్ని పొందుకుంది. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థన మీద నీ విశ్వాసం ఉంచు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఎందుకైనా మంచిది అనే లోకాన్ని ఆశిస్తూ ఉంటాము. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన మీద మన విశ్వాసం ఉంచాలి. ఆ కార్యము దేవుడు చేస్తాడు అనే విశ్వాసము మనము ప్రభు మీద ఉంచాలి. మన జీవితాల్లో మన బిడ్డల విషయాల్లో కావచ్చు, మన కుటుంబ విషయాల్లో కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏ సమస్య ఉన్నా విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థించటము ఒక ఎత్తు, ప్రార్థించిన తర్వాత దేవుడు నా ప్రార్థన ఆలకించి కార్యము చేస్తాడు అని ఆ నమ్మిక ఉంచటం ఒక ఎత్తు. నమ్మాలి. బైబిల్లో ప్రభు అంటాడు, నమ్ముట నీ వలన సాధ్యమైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మాలి. ఈ నమ్మకం లేకే కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ ఉంటుంది. ఎవరైనా వచ్చి అంటూ ఉంటారు, నీ భార్య ఏంది ఇది ఆ సెంటర్లో ఫలానా వ్యక్తితో మాట్లాడుతుంది అనగానే వెంటనే తన భార్య క్రెడిబిలిటీని నమ్మకుండా ఆ వ్యక్తి అపనమ్మకస్తుడు ఎదుటివారి చెప్పిన మాట యందు బలమైన నమ్మకం ఉంచి ఆ కుటుంబ వ్యవస్థను ఆయన ఏం చేసుకుంటారు, వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. నీ భర్త ఏంది ఫలానా వ్యక్తితో మాట్లాడుతున్నాడు, చర్చికి వచ్చి ఆమె దేవుడు నా భర్త అటువంటి కాడు అనే నమ్మకం లేకుండా ఆమె అపనమ్మకానికి బలాన్ని ఇచ్చి తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ ఉంటారు. ఇట్లానే భార్య భర్తల ఎడల సైతాను పెట్టే చిచ్చులకు కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట సంఘముకి సాధ్యమైతే నమ్మిన ప్రతి వానికి సమస్తమును సాధ్యమే. ఈ హన్న దేవుడికి ప్రార్థించాను, ప్రార్థించిన దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు అని ఏం చేసిందమ్మా, ఆమె నమ్మింది. నమ్మి ఇప్పుడేం చేస్తుంది, ఇక ఉపవాసం ఉండలా, ఇంటికి వచ్చి ఏం చేస్తుంది, ఆమె మందిరాన్ని నుంచి వచ్చి ఇక భోజనం చేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుడు నాకు మరలా ఒక సంవత్సరం వచ్చేలకి ఇదే నెలలో నాకు బిడ్డని ఇస్తాడు. ఎంత గొప్ప నమ్మకమో. నిజమే,
దేవుడు నాకు గృహం సరిగలేదనుకో, ప్రార్థన చేయండి. మరలా వచ్చే ఏడాదికి దేవుడు నాకు మంచి గృహం ఇచ్చాడని ఆ ప్రార్థించిన మాట మీద మనం నమ్మకం ఉంచితే దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా కుటుంబంలో నాకు నా భర్తకు నా బిడ్డలకు సమాధానం లేదు కాబట్టి నీవు మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన మీద నమ్మకం ఉంచుము. దేవుడు నీ కుటుంబ వ్యవస్థను అసమాధానముతో ఉన్న కుటుంబ వ్యవస్థను సమాధానములోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా బ్రతుకులో ఆరోగ్యము సరిగా లేదు, అనారోగ్యం ఉన్నది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్కి తిరిగినా, ఎన్ని చేసినా సరే నాకు సరైన హెల్త్ ప్రాబ్లము క్లియర్ అవ్వటలేదని చెప్పి దేవుని మందిరానికి వచ్చి నీ బలహీనత కొరకై నీవు ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన మీద నమ్మకం ఉంచము, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని ఏం చేస్తుందమ్మా? స్వస్థత ఇచ్చును. ఆ విశ్వాసముతో కూడిన ప్రార్థన మీద మనము ఏమై ఉండాలి? నమ్మకము ఉంచాలి. ఎప్పుడైనా నమ్మికే ఒక కుటుంబ వ్యవస్థను కడుతూ ఉంటుంది, నమ్మికే ఒక సంఘ వ్యవస్థను కడుతూ ఉంటుంది. నమ్మటమే ప్రార్థన మందిరంలో సేవకుడికి సంఘానికి ఒక ఐక్యతనిస్తూ ఉంటుంది. నమ్మకమే సంఘ పెద్దలకు సంఘానికి ఒక ఐక్యతనిస్తూ ఉంటుంది. ఆ సంఘ పెద్దల మీద సంఘానికి నమ్మకం లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పెద్ద ఏ పని కూడా చేయటానికి ముందుకు రాలేడు, నమ్మకం లేనప్పుడు. అదే రీతిగా సేవకుడి మీద సంఘానికి నమ్మకం లేకపోతే సేవకుడు మనశ్శాంతితో దేవుడు వాక్యాన్ని చెప్పలేడు. కనుక సంఘంలో కూడా ఒక పవిత్రమైనటువంటి యొక్క ఫెలోషిప్ ఉండాలి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏముండాలి తెలుసమ్మా? మనము నమ్మిక ఉంచాలి. హన్నా చేసిన ప్రార్థన మీద హన్నా నమ్మిక ఉంచింది, ఇంటికి వచ్చింది. ఇంకేం చేస్తున్నాం? ఆమె ఉపవాసము చాలించింది, భోంచేయటం ప్రారంభించింది. అప్పుడు మనం చూసినప్పుడు 20వ వచనంలో ఏమంటాడు చూడండి. అక్కడ కనుక హన్నా, చూడండి ఇప్పుడు ఏమైంది? అంతకుముందు ఆ వచనంలో చూస్తేనేమో ఏం చెబుతుంది? 18వ వచనంలో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక, తరువాత ఆ స్త్రీ తన దారిని తాను వెళ్ళి అని చెబుతోంది. ఆ కృప అనేది ఏంటో తెలుసా? ఇక్కడ చెబుతున్నాడు 20వ వచనంలో, కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి ఏం పేరు పెట్టిందమ్మా? సమూయేలు. నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిని అని అనుకొని దేవునికి మ్రొక్కుకుంది. కొన్నిసార్లు కూడా మనము కూడా ఏమంటామంటే, నా జీవితంలో ఇది జరిగితే దేవా క్రిస్మస్కి నీకు ఇది ఇస్తాను, నా జీవితంలో ఇది జరిగితే నేను జనవరి 1 ఇది ఇస్తాను అని క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే మ్రొక్కుకొనుట. ఆ మ్రొక్కుకొనినది దైవ కార్యము జరిగించిన తర్వాత తప్పకుండా దేవుని మందిరంలో ఆ మ్రొక్కుబడి మనం ఏం చేయాలి? తీర్చాలి. అంతే. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా దేనినైతే మనం అడుగుతామో, అడిగినది నా జీవితంలో జరిగితే అని కాకుండా జరిగిద్ది అని నమ్మాలి. జరిగితే అంటే దానిలో మనకేం కనపడుతూ ఉంటుంది? అయితే, జరిగితే, అనుకుంటా, ఇట్లా ఈ యొక్క ప్రశ్నతో కూడిన మాటలు వచ్చినప్పుడు అది అక్కడ మనకేం తెలుస్తుందంటే అపనమ్మకము తెలుస్తూ ఉంటుంది. దేవుడు ఈ సంవత్సరము నాకు బిడ్డను ఇస్తే అది అపనమ్మకము. దేవుడు ఈ సంవత్సరం నాకు బిడ్డను ఇస్తున్నాడు, అది విశ్వాసము. దేవుడు నా ఆరోగ్యాన్ని తీసివేస్తే అది అపనమ్మకము. దేవుడు నా ఆరోగ్యాన్ని స్వస్థపరిచాడు, అది నమ్మకము. ఇట్లా మనము ఈ హన్నా కూడా ఏం చేసినామా? మునుపటికి దేవుడు మరలా నాకు బిడ్డను ఇచ్చాడు కాబట్టి ఆ విశ్వాసము చాలా గొప్పది. నీవు ఏ మొక్కుబడి అయినా చెల్లించుకో,
అది తప్పకుండా మనం దేవునికి చెల్లించాలి. ఇది చేస్తే నేను ఇది ఇస్తా, అది కాదు, దేవుడు ఇది చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేశాడు కాబట్టి నేను మందిరంలో ఈ డెకరేషన్కి ఇస్తా, లేకపోతే మందిరంలో నేను ఈ పని చేస్తాను, మందిరంలో ఈ మౌతు కొనిస్తాను, మందిరంలో నేను ఏది నీడై ఉన్నదో అది నేను కొనిస్తాను. ఇట్లా మనము జరిగితే దేవుడు చేస్తే అనేది ఆ క్వశ్చన్ గుర్తు వస్తే మనము దేవుని కార్యాలను పొందుకోలేము. దేవుడు మనము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని కూడా దేవుడు జరిగించాడు అని మనము నమ్మితేనే, ఆయన గొప్పవాడు చేశాడు అనే నమ్మకము మనలో పుట్టినప్పుడు మాత్రమే దైవ కార్యం మనం పొందుకుంటాము. అనుమానము సందేహంలో మనలో ఉంటే తప్పకుండా దైవ కార్యాలు మనము పొందుకోలేము. అందుకని 20వ వచనంలో మనం చూస్తే కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని మ్రొక్కుకొని బిడ్డను అడిగి తిని అనుకొని ఏం చేసిందమ్మా ఆమె? వానికి ఏం పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టేసింది. సమూయేలు అని. ఆమె నమ్మకం ఏంటి? మందిరంలోకి వెళ్ళి దేవుడు నాకు బిడ్డను ఇస్తున్నాడు అని నమ్మింది. నమ్మి ఇక ఇంటికి వచ్చి భోంచేస్తుంది. అది నమ్ముట ద్వారా దైవ కార్యము సంఘము విశ్వాసులు పొందుకుంటారు. నమ్మకము లేకపోవటం ద్వారా మనము ఏది పొందుకోలేము. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, కనుకనే దేవుని పని అంటే ఒకటి ఆయన సన్నిధిలో ప్రార్థించుట. ఆ పని మనం చేస్తున్నామా లేదో? నీ ఇంటిలో నువ్వు ప్రార్థించు, నీవు దేవుని పని చేసినట్టు. నీ పొరుగువాని గురించి ప్రార్థన చెయ్యి, నీవు దేవుని పని చేసినట్టు. నీ స్నేహితుల గురించి ప్రార్థించు, నీవు దేవుని పని చేసినట్టు. నీ యొక్క శత్రువుని గురించి ప్రార్థించు, నీవు దేవుని పని చేసినట్టు. నీ ఇరుగు పొరుగు వారిని గురించి ప్రార్థించు, నీవు దేవుని పని చేసినట్టు. అదే దేవుని పని. ఆ దేవుని పని మనం చేయటం ద్వారా దైవ కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. కనుక ఇక్కడ మనం చూస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, 19వ వచనంలో ఏమంటాడు చూడండి. తరువాత వారు ఉదయమందు తొందరగా లేచి దేవునికి ప్రార్థించి తమ ఇంటికి వచ్చిరి. అంతటా హన్నా భర్త అయిన ఎల్కానా తన భార్యయగు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము. అది మన ప్రార్థన మనలను జ్ఞాపకం చేసుకునేటట్టు ఉండాలి. ఇది చాలా మనకు అవసరము విశ్వాసకి. మన ప్రార్థన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే విధానంలో ఉండాలి. మన ప్రార్థనలో ఉన్న విశ్వాసము అది బలమైన విశ్వాసంతో ఉంటే దేవుడు ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు. నా బిడ్డల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటాం. కారణం ఏంటి? బలమైన వారితో బలహీనమైన బిడ్డలో ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటారు. ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను అని మనం ఆమెను అంటాం కాదు. మరలా దేవుడితో మనం ప్రశ్న రూపంలో దేవుణ్ణి మనం అడిగే స్థితిలో ఉండాలి. ఏమనో తెలుసండి? నా ప్రార్థన నా తండ్రి జ్ఞాపకము చేసుకున్నాడా లేదా? హన్నా ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడో ఆ ప్రార్థనలో ఆయన కార్యము జరిగిస్తూ ఉంటాడు. అది చాలా అవసరము. మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకునే విశ్వాసం ఉండాలి. నీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. నీ ప్రార్థనలో విశ్వాసము ఉన్నప్పుడు, బలమైన విశ్వాసము, ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువా, నా మందిరము, నా ఆలయము, నా సంఘము ఇంకనూ చాలా ఖాళీగా ఉంది నాయన.
అనేకమైన నశించిపోయే ఆత్మలు ఈ మందిరంలోకి వచ్చి నింపబడేటట్లు నేను ప్రభువుకి మీరు ప్రార్థన చేయండి విశ్వాసంతో. ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడమ్మా? జ్ఞాపకము చేసుకుంటాడు. పట్టజాలనంత విస్తారమైన నశించిపోయే ఆత్మలను ఆయన ఆలయంలోకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి హన్నా ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేస్తున్న దేవుడు సంవత్సరం తిరక్కముందే హన్నాకు ఏమిచ్చాడమ్మా? తను కోరినటువంటి సంతానం ఇచ్చాడు. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అదే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. 26వ వచనము, నా ఏలినవాడా, చూడండి, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నా ఏలినవాడా, నా ప్రభువా, నా ప్రాణదాత, నా రక్షకుడా, నా ఆత్మీయ, నా భర్త, యేసయ్యా, దేవా, తండ్రి, దయగలిగిన ప్రభువా, నేను నీ నామములో ప్రార్థన చేసినటువంటి ఆ స్త్రీని ఎవరని చెప్తుందమ్మా? నేనే. అంటే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించుట ద్వారా, దేవుని కార్యములు ఆమె పొందుకొనుట ద్వారా, బిడ్డ రూపంలో ఆమె ప్రార్థన చేసినది నేనే. అంటే దానిలో అర్థం ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటుంది. నేనే అనే మాట ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 75వ కీర్తన 1వ వచనంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎందుకనగా ఆయన మనకు సమీపముగా ఉంటాడు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ఆయన సమీపముగా ఉంటాడు. సమీపముగా ఉండి కార్యము చేస్తాడు. అప్పుడు ఆ కార్యము చేసిన దేవునికి ఏం చేయాలమ్మా? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ బిడ్డ అపజయాలు పొందుతున్నాడు అనుకోండి స్టడీలో, నీవు నమ్మకంతో ప్రార్థన చేయి. గొప్ప విజయాన్ని దేవుడు నీ బిడ్డకి ఇస్తాడు. ఆ విజయాన్ని బట్టి నీ బిడ్డకు దేవునికి, నీ బిడ్డను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దానిని బట్టి కూడా దేవుడు బిడ్డనిచ్చాడు హన్నాకు. హన్నాను బట్టి, ఆ బిడ్డను బట్టి నేనే అని చెబుతూ దేవునికి ఏం చెల్లిస్తోందమ్మా? ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రార్థించిన వారిని, అంటే దేవుడు పని చేసిన వారిని మరణము ద్వారా సాతాను నుండి జయించుటకు ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. హెబ్రీ 2:14వ వచనంలో చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు కాబట్టి చూడండి, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన ప్రభువు కూడా రక్తమాంసములతో పాలివాడు ఆయను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. మరణము యొక్క బలము ఎవరు కొందంటే అపవాది కొన్నది. ఆ మరణ బలాన్ని ఆయన జయించటానికి రక్తమాంసములు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? మరణ భయము అనేక మందిని ఆవరిస్తూ ఉంటుంది. ఈనాడు చూడండి,
కొంచెము ఏదన్నా మనం అనుకున్నది జరగకపోయినా మనిషి ఎవరిని ఆశ్రయిస్తాడో తెలుసమ్మా? మరణాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు. రకరకాలైన మరణాలు ద్వారా మానవుడు నశించిపోతూ ఉంటున్నాడు, రక్షణ లేకుండా మరణిస్తూ ఉంటున్నాడు. అందుకనే మరణము కలవాని యొక్క బలాన్ని, మరణము ఎవరికింద బలము? సైతానుకున్నది. ఆ బలాన్ని లయపరచటానికి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని రక్తమాంసములు కలిగిన వ్యక్తిగా కన్యమేరీ గర్భము ద్వారా ఈ లోకంలోకి ఆయన పంపించి ఉన్నాడు. మరణాన్ని జయించటానికి, మరణ బంధకాల నుండి అపవాది మరణపు బలాన్ని లయపరిచి ఆ మరణపు ముళ్ళని విరిచివేయటానికి యేసయ్య ఆయన కూడా రక్తమాంసములు కలిగిన వ్యక్తిగా ఈ లోకంలోకి ఆయన ప్రవేశించినట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఇంకో మాట మనం చూస్తే ఆ 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా, హెబ్రీ 2:18 చదవమ్మా. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడువానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధించబడిన వానికి సహాయము చేయటానికి మరి ఆయన ఉన్నాడు అంటున్నాడు. మరి శోధించబడిన వాడు దేవుడు సహాయం ఎట్లా చేస్తాడు? నీవు దేవుని పని చేయాలి. దేవుని పని అంటే చాలా విధాలైన పనులున్నవి. ఈరోజు దేవుడు మనకు చెప్పే పని ఒకటే, ప్రార్థన. దేవుడు పనిలో ఒక భాగమైన ఒక పార్ట్ ఏదంటే ప్రార్థన. కాబట్టి మనము దేవుని పనిని చేయువారముగా మనం ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని మనము చేసినప్పుడు అక్కడ మనకేమని చెప్తున్నాడు ఆయన ఇదిగాక అతడు ఇంకనూ చాలా సంగతులు అని చెబుతూ ఉన్నాడు. అతడు ఇంకనూ చాలా సంగతులు వారి జీవితాల్లో చేస్తాడు అని చెబుతూ ఏమంటున్నాడు తెలుసైందా? మనం చదువుకున్న మాటలు, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయము చేయటానికి, శోధించబడిన వారి సహాయము చేయాలి అంటే శోధనలో ఉన్న వ్యక్తి ఏం పని చేయాలో తెలుసండి? ప్రార్థన చేయాలి. ఒక శోధన ఉంటే చాలామంది మా గురించి ప్రార్థన చేయండి అంటారే కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. చాలామంది అంటారు నా భర్తను గురించి ప్రార్థన చేయండి రక్షణలోకి రావాలి అని చెప్పి. నేను అన్నాను వాళ్ళతో, అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటమ్మా అన్నాను. మాకు తీరిక లేదు పాష్ గారు అంటుంది. అది కాదు, నీ ఒక భర్త ద్వారా శోధనలో ఉన్నావు, భార్య ద్వారా శోధనలో ఉన్నావు, లేకపోతే రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనే శోధనలు, లేకపోతే వ్యాధులు అనే శోధనలు, రకరకాల శోధనలో మనం ఉన్నప్పుడు ఎవరైతే శోధన అనుభవిస్తున్నారో వారే దేవుని పని చేయాలి. అంటే వారి ప్రార్థన చేయాలి. వారి ప్రార్థనా బలము చాలనప్పుడు ఇంకొకరి యొక్క ప్రార్థనా సహాయము కోరాలి. నీ ప్రార్థన బలము సాలనప్పుడు సైతాన్ని జయించడానికి పాస్టర్ గారండి ఈ సమస్యను గురించి మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా మా బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ వారు నా ప్రార్థనా బలం చాలట్లేదు, మీరు కూడా ప్రార్థన చేయండి. తోటి విశ్వాసకి ఫోన్ ద్వారా తెలియజేసుకోవచ్చు. శోధించబడిన వ్యక్తి దేవుని పని చేయాలి, అదే ప్రార్థన. ప్రార్థన అనేది నీ ప్రతి శోధనలో నుండి నీకు విడిపిస్తుంది. నీ ప్రార్థనా బలము చాలనప్పుడు వేరొకరి యొక్క సహాయము కావాలి. నేను చిన్నప్పుడు కలుపుకి వెళ్ళేవాడిని. నేను మా నాన్న భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి పట్ల కూర్చోబెట్టేవాడు. అప్పుడు ఈ పక్కన మా అమ్మ, ఈ ప్రక్కన మా నాన్న ఉండి నేను ఆ పట్టిలో కూర్చొని జరుపుకుంటా ముందుకు రావటమే. సగం పట్టేమో ఇటు మా నాన్న తీస్తూ ఉంటాడు కలుపు, సగం పట్టేమో ఇటు మా అమ్మ తీస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ కలుపు తీసేటువంటి యొక్క శక్తి నాకు లేదు కాబట్టి నా తల్లి నా తండ్రి వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటున్నారు. సాయంకాలం వచ్చేలేకే వాళ్ళకి ఎంత కూలో నాకు కూడా అంతే కూలి ఉంటుంది.
మనలో శోధన అనేది జయించే బలం లేకపోతే ఎదుటివారి సహాయం తీసుకోవాలి. అదే దేవుని పని చేయటం, అదే దేవుని పని చేయటం. నీవు చదువుల్లో వెనకబడి ఉన్నావా, నువ్వు అది ఒక శోధనే నీ జీవితానికి. నీవు ప్రార్థన చేయి, దేవుని జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. నీ ప్రార్థన శక్తి చాలేదనుకో, తెలిసిన వారికి ఫోన్ చేయి, సేవకులు ఫోన్ చేయి, ప్రార్థన చేయించుకో. తప్పకుండా అజ్ఞానం అనే శోధన జయిస్తావు, దైవ జ్ఞానం అనే ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా శోధనను జయించే ప్రార్థన చేయటమే దేవుని పని. చివరిగా మనం చూసుకున్నప్పుడు ఈ లోక శుభవార్తలో కూడా మనము చూస్తున్నాము. దేవుడు వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత వారు వెళుతూ ఉంటే చాలా 3 దినాలైన తర్వాత వాళ్ళ బిడ్డను వాళ్ళు చూసుకుంటే మరియా యోసేపుకి ఆయన ప్రభు వాళ్ళ దగ్గర లేరు. ఎక్కడ ఉండాలా అని చెప్పేసి ఎత్తుకుంటూ మరలా చివరికి వెళితే ఆయన ఎక్కడున్నాడమ్మా? యేసయ్య ఎక్కడున్నాడు? దేవుని యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో యేసయ్య ఏం చేస్తున్నాడు? తండ్రి పనిని చేస్తున్నాడు, అంతే కదా, దేవుని పని చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా సేవకులు, మరి సెన్హెడ్రిన్ సభ వాళ్ళు 72 మంది ఆ ఆలయంలో ఉన్నారు, యెరూషలేం ఆలయంలో. వాళ్ళతో కలిసి వాళ్ళు దేవుడు పని చేస్తున్నారు, యేసయ్య కూడా దేవుడు పని చేస్తున్నారు. నా తండ్రి పని చేయటానికి నేను ఈ లోకంలోకి వచ్చాను, తండ్రి పని, తండ్రి చిత్తాన్ని. అదే రీతిగా ఆ ఆలయంలోకి వెళ్ళి వాళ్ళు కూర్చొని సెన్హెడ్రిన్ సభ వాళ్ళు 72 మంది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ జ్ఞానము కంటే పరలోక జ్ఞానయుక్తమైన మాటలు వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని అబ్బురపరుస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల చిన్నబిడ్డ ఇంత జ్ఞానము ఇతనికి ఎక్కడిది? నిజమే, ప్రార్థన మనకి జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటుంది. ప్రార్థన మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. జ్ఞానము లేక భర్తను ఏ రీతిగా డీల్ చేసే జ్ఞానము లేక, బిడ్డలను ఏ రీతిగా మళ్ళీ డీల్ చేయాలనే జ్ఞానం లేక కొంతమంది స్త్రీలు అజ్ఞానముతో వారి కుటుంబాలను నెమ్మది లేకుండా నడుపుకుంటూ ఉంటారు. నిజమే, దైవ జ్ఞానము కావాలి. సొలొమోను భక్తుడు అంటూ ఉంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగమన్నాడమ్మా? పాస్టర్ గారిని అడగండి అని చెప్పాడా? సంఘ పెద్దలను అడగండి అని చెప్పాడా? స్త్రీల సమాజం వారిని అడగండి అని చెప్పాడా? లేదు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అట్టివారు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు కారుస్తూ ఆ దేవాతి దేవుణ్ణి అడగండి, నా కాపురాన్ని ఎట్లా నడిపించాలో నీ జ్ఞానం ఈ ప్రభువా, నా కాపురంలో ఎటువంటి మెళుకు కలిగి జీవించాలో నీ జ్ఞానం ఈ నాయనా, నేను ఏ రీతిగా చదవాలో నీ జ్ఞానం ఈ తండ్రి, నా భర్తతో నేను ఎట్లా మెసులుకోవాలో నీ జ్ఞానం ఈ నాయనా, నా భార్యని ఎట్లా డీల్ చేయాలో నీ జ్ఞానం ఈ. దేవుని జ్ఞానము ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబము శాంతి, నెమ్మది, సమాధానాలతో వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడలారా, అందుకని యేసయ్య చెప్పే మాటలు ఆ సెన్హెడ్రిన్ సభ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఈ జ్ఞానము ఇతనికి ఎక్కడిది అని చెప్పి అబ్బురా పడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆ ఆలయంలోకి వచ్చి ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపడి తర్వాత వారి బిడ్డను తీసుకొని ఏం చేశారమ్మా? వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యా, మమ్మల్ని ఎందుకు ఇంత బాధపడతావు, నీవెందుకు ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు అన్నప్పుడు ఆ ప్రభు అంటాడు, నా తండ్రి పని మీద నేను ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి పని మీద, ఆ తండ్రి పని మీద ఆ సర్వోన్నతుడైన దేవుడు తండ్రి పని చేయటానికి అంత ఆశ కలిగి ఉన్నాడు చిన్నతనం నుంచి. యేసయ్య రక్తంతో కడగబడిన నీవు నేను మనందరము కూడా దేవుని పని చేయాలి. ఎందుకయ్యా? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సంఘము కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు దేవుని పని చేయాలి. ఆ దేవుని పని ఏదంటే ప్రార్థన. ఆ ప్రార్థన మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనలో ప్రార్థన లేకుండా జీవిస్తున్నామేమో. ఈ 2024 సంవత్సరంలో మనందరం కూడా
దేవుని పని చేయక బద్ధకస్తులమై ఉన్నామేమో ప్రార్థన లేకుండా. ఒకసారి ఆలోచించుకొని ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, నా పని మీరు చేయండి అని చెప్పేసి. ఆ పని ఏదంటే ప్రార్థన. ప్రతి ఒక్కరూ కూడా చిన్న బిడ్డలు మీ యొక్క దైవజ్ఞానం కొరకు, మీ స్టడీ కొరకు మీరు ప్రార్థన చేయండి. అదే యవనస్తులు, ఈనాడు యవనస్తులు పాడైపోతూ ఉన్నారు, ప్రేమించుకుంటూ ఉంటున్నారు, తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటున్నారు, చివరికి చెరసాలలో జైలు పాలవుతూ ఉంటున్నారు. యవన బిడ్డలారా, మీ యవన జీవితము చాలా శక్తివంతమైనది, బలము కలిగినటువంటి యవన జీవితము. అటువంటి పరిస్థితుల్లో నీ యవన జీవితంలో ప్రభువు చెప్పాడు, యవనుడు తప్పక ఏం చేస్తాడండి, తొట్టిల్లుతాడు. కానీ దేవుని వాక్యం చేత మన నడవడితను సరి చేసుకోవాలి. యవన బిడ్డలారా, మీ యవన జీవితము సరైన స్థితిలో ఉండాలి అంటే మీరు కూడా ప్రార్థన చేయాలి, మీరు కూడా ప్రార్థన దేవుని పని చేయాలి. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ కుటుంబ వ్యవస్థలు మరి నూరువంతులుగా ఫలవంతమైన జీవితంలో ఉండాలి అంటే ఈ 2025 సంవత్సరం మన ముందు ఉన్నది. మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మీరు కూడా ఏం చేయాలి, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డల కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. 60 దాటిన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల కొరకై దేవుడు మాట్లాడుతున్నాడు. వృద్ధులారా, మీ తల వెంట్రుకలు నెరిగి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మీరు కూడా మీ వృద్ధాప్యంలో మీరు శక్తిని కోల్పోయి ఉంటారు, బలాన్ని కోల్పోయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా దేవుడి సన్నిధిలో ప్రార్థన అనే పనిని మీరు చేస్తే, మీ బిడ్డల కొరకు, మీ మానవ సంతానం కొరకు దేవుడు పని ప్రార్థన చేస్తే దేవుడు వారి భవిష్యత్తుని, వారి జీవితాలను వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 2024వ సంవత్సరంలో నిజంగా నేను దేవుడు పని చేయలేదు, నేను ప్రార్థన చేసుకోలేదు, నేను దేవుడు పని చేయలేదు, నేను ప్రార్థన చేసుకోలేదు, నా ముందు ఉన్న వచ్చే ఆదివారము మరి నూతన సంవత్సరము, ఆ సంవత్సరంలోకి నేను వెళ్ళక ముందుగానే ఒక బలమైన తీర్మానము, బలమైన నిర్ణయము, బలమైనటువంటి ఉద్దేశము కలిగి నేను దేవుడు పని అయినటువంటి ప్రార్థించే బిడ్డగా నేను సిద్ధపడాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయాలతో, మంచి సదుద్దేశంతో ప్రభువులు మనం జీవించి ఆ 2025వ సంవత్సరం అంతా కూడా దేవుని కృపాక్షేమాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుడి దీవెనలు, దేవుని సమృద్ధి, దేవుడి సమాధానము, దేవుని సంతోషము మనం పొందుకుంటూ దేవుని ఆత్మలో మనం సంపాదించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నూరువంతులుగా ఫలించేటువంటి దేవుని బిడ్డలుగా, సంఘముగా మనందరం ఉండాలి అని అట్టి యొక్క బలమైన సిద్ధపాటులోకి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్.